వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రేవంత్ రెడ్డి అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసి కాంగ్రెస్ పరిపాలన మొదలయ్యి కరెక్ట్గా రేపటికి ఏడాది గడిచింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాష్ట్రం విడిపోయిన తర్వాత 9.5 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత 2023 ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితం చూసాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం మారింది, అధికారం బదలాయింపు జరిగింది. కానీ పరిపాలనలో అక్కడ ఉన్నదేంటి, ఇక్కడ లేనిదేంటి, వీళ్ళు సాధిస్తున్నటువంటి అభివృద్ధి ఏంటి, గతంలో జరిగినటువంటి పాలన ఏంటి, వీటన్నిటికీ సంబంధించిన సమాహారం ఈరోజు ప్రైమ్ డిబేట్. ముఖ్యంగా ఈ ఏడాది పరిపాలనలో ఎన్నో హామీలు ఇచ్చి సూపర్ 6 హామీలు కావచ్చు, అలాగే నిరుద్యోగ యువతకు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి మొత్తం తెలంగాణ పౌర సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడుగులు ముందుకు వేసింది, లేదు ఎన్ని అడుగులు వెనక్కి వెళ్ళింది. ఈ ఏడాది పరిపాలన ఒక లిట్మస్ టెస్ట్ మాత్రమే. ఎందుకంటే అధికారం వచ్చి ఏడాది అయింది. ఈ ఏడాదిలో చేసిన దాన్ని బట్టి వాళ్ళు ఏదో మొత్తం అంతా ఫెయిల్ అయిపోయారు అనడానికి లేదు, అలాగని మొత్తం అంతా సక్సెస్ అయ్యారు అనడానికి కూడా లేదు. ఈ 4 ఏళ్లలో వాళ్ళు ఒకవేళ తప్పులు చేసి ఉంటే ఈ తప్పులన్నింటినీ సరిచేసుకుని ముందుకు వెళ్ళడానికి ఈ 4 ఏళ్ల సమయం. అలాగే ఏమన్నా అభివృద్ధి జరిగింది అంటే దాని నుంచి ఇంకా సరికొత్తగా ఆలోచిస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలి అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం మాత్రమే ఈరోజు మనం చేస్తున్నాం. సో ఈ ఏడాది పాలనకి సంబంధించి మనకి 2 రకాల సర్వేలు ఉన్నాయి. చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే వారు దాదాపుగా గత 6 నెలల నుంచి ఎంపీ ఎన్నికలు ఏవైతే అయ్యాయో, పార్లమెంట్ ఎలక్షన్స్ ఏవైతే అయ్యాయో అక్కడి నుంచి కూడా సర్వే చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొస్తున్నటువంటి పథకాలు, అమలు చేస్తున్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్, వీటన్నిటి మీద కూడా సర్వే చేసి రూరల్ లేదు, అర్బన్ లేదు, ప్రతి ఒక్కళ్ళ దగ్గర వాళ్ళు సాధించినటువంటి ప్రగతి, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం అన్న దాని మీద సర్వే రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఓటా రీసెర్చ్ అండ్ స్ట్రాటజీస్ వారు కూడా సర్వే చేయడం అనేది జరిగింది. సో రెండిట్లో 2 భిన్నమైనటువంటి అభిప్రాయాలు వెలువరిచారు. అయితే ముఖ్యంగా గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు ఈ పరిపాలన మీద, అలాగే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పుకుంటారు, ఎలా వాళ్ళు సమాధానపరుస్తారు అనేది ఈ డిబేట్లో చూద్దాం. మనతో అందుబాటులో ఉన్నారు గారేపల్లి సతీష్ గారు, భారతీయ రాష్ట్ర సమితి నేత, అలాగే నగేష్ నాయక్ గారు, ఏఐసిసి అధికార ప్రతినిధి, వచ్చి జాయిన్ అవుతారు మనతో త్వరలోనే. సతీష్ గారు నమస్కారం. ఈ ఏడాది పరిపాలన దీని మీద మీ ఓపెనింగ్ కామెంట్ ఏంటి? కామెంట్ చేయడానికి ఏం లేదు. ఈరోజు తెలంగాణ సమాజానికి అంతా తెలిసిన విషయమే. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇవ్వలేకపోయారు. మేము చెప్పిన మాటలు కాదు, మీరు చెప్పిన మాటలే. ఏదైతే రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తున్నారు, సగం ఇచ్చిరు, సగం ఎగ్గొట్టిరు. ఏదైతే రైతులకు రైతు భరోసా వానాకాలం పంట అయిపోయింది, రైతు భరోసా చిల్లిగా అవ్వలేదు. ఇవ్వకపోగా 500 బోనస్ ఇస్తే సరిపోద్దని వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు. మీరు చెప్పిరా 500 బోనస్ ఇస్తాను, నాకు రైతు భరోసా ఇవ్వద్దని ప్రజలందరూ చెప్పి రావచ్చు కాదు కదా. ఈరోజు ఏదైతే నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేసిరు, అక్కడ కూడా అలానే జరిగింది. అంటే ఎక్కడ చూసినా కూడా నిర్బంధ పాలన, ఎక్కడ చూసినా కూడా మరి దిక్కుమాలిన పాలనలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది తప్ప చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తారు, రేవంత్ రెడ్డి గారు ఒకటి చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈరోజే చూసుకుందామండి మనము, ఈరోజు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా గతంలో కేసీఆర్ గారు దళిత సామాజిక వర్గంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అంబేద్కర్ గారి అడుగుజాడల్లో మనం అందరం నడవాలంటూ ముందుకు సాగే దిశగా నగరం నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని స్థాపిస్తే ఈరోజు కేవలం అది కేసీఆర్ గారు కట్టారు కాబట్టే, కేసీఆర్ గారి హయాంలోనే అంబేద్కర్ గారి విగ్రహం కట్టారని చెప్పి వాళ్ళ ఏదైతే దొంగ మేనిఫెస్టో పెట్టి ఇప్పటి వరకు కూడా పూర్తి చేయని మేనిఫెస్టోలో వాళ్ళ ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టుకోవడానికి సమయం ఉంది, వాళ్ళ ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టుకోవడానికి సమయం ఉంది, డబ్బులు ఉన్నాయి. కానీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అలంకరించడానికి సమయం లేదా అండి, డబ్బులు లేవా అండి? అంటే ఏ విధంగా చూస్తూ ఉన్నారు, ఎవరిని, ఏ సామాజిక వర్గాన్ని మీరు తక్కువ చేసి చూస్తూ ఉన్నారు? ఈరోజు దళితుల్ని తొక్కివేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం దళిత సామాజిక వర్గానికి గతంలో కేసీఆర్ గారు ఏదైతే దళితులు ఆత్మగౌరవంతో బతకాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఉపాధి కల్పనలో ముందుకు సాగాలి, వాళ్ళు బతకడమే కాదు మిగతా ఇంకో 4గురికి ఉపాధిని ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో రైతు ఏదైతే దళిత బంధు పేరుతో కేసీఆర్ గారు ముందుకొస్తే, కేసీఆర్ గారు 10 లక్షలు ఇచ్చిండు, అది కాదు మేము 12 లక్షలు ఇస్తామని ప్రియాంక గాంధీ గారు చెప్పారు. ఏమైంది అని ఈరోజు తెలంగాణ దళిత సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉంది. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ గారు, మీరు ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది,
ఆ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఉన్నారు మీరు ఈరోజు. మీరు చేసింది ఏముంది ఏడాదిలో? ఓ బడి కట్టిరా, ఓ గుడి కట్టిరా? మీరు కట్టింది లేదు, అన్నీ కూల్చివేతలే. మీరు ఏ బడి కట్టలేదు, గుడి కట్టలేదు, మీకు 1,00,000 కోట్ల వరకు అప్పు జరిగింది, అప్పు తీసుకొచ్చారు. ఈరోజు హైదరాబాద్లో చూసుకుంటే, హైదరాబాద్ ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో బ్రాండ్ అంబాసిడర్గా హైదరాబాద్ అంటే దేశమంతా ప్రపంచమంతా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసిన రోజులు మనం చూసినాం. కానీ ఈరోజు ఎక్కడ చూసినా కూడా మూసీ పేరుతో, హైడ్రా పేరుతో పేద బడుగు బలహీన వర్గాల ఇండ్లన్నీ గులుస్తూ ఉన్నావు. ఏదైతే ఈఎంఐలు కట్టుకుని బతికే చిన్న చిన్న జీవితాలను ఇంకా చితికివేసే దిశగా నువ్వు అణిచివేస్తూ ఉన్నావు. రైతులను ఇంతకుముందు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అద్భుతంగా 24 గంటలు కరెంట్ వచ్చేది, 24 గంటలు నీళ్లు వారేవి. ఎంత సాగు, గత 10 ఏళ్లలో ఎంత సాగు, రైసు మిల్లర్లు కూడా వాళ్ళు స్టోరేజ్ చేయడానికి కూడా పరిస్థితి లేని పరిస్థితిలో ఆ రోజు వ్యవసాయం పండించిన రోజులు రైతాంగం. ఈరోజు రైతుల పరిస్థితి ఏంది? సరైన కాలంలో విత్తనాలు లేవు, సరైన కాలంలో వాళ్ళని కొనడం లేరు. సరే ఏదో పంట సరైన కాలంలో కరెంటు లేదు, సరైన కాలంలో నీళ్ళు ఇవ్వలేదు. మళ్ళా కేసీఆర్ గారు చెప్తే తప్ప కాళేశ్వరం కూలింది, కాళేశ్వరం ఉంగింది, కాళేశ్వరం పడిపోయింది, కాళేశ్వరంలో నీళ్లు రావు, కాళేశ్వరంలో నీళ్లు నిలువవి, కాళేశ్వరంలో నుంచి నీళ్లు ఎత్తిపోయలేమని మాటలు, దొంగ మాటలు చెప్పిన ఇదే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ అదే కాళేశ్వరం నీళ్లు కదా ఈరోజు వ్యవసాయ రైతాంగానికి నువ్వు ఇచ్చింది. ఇదే కేటీఆర్ గారు మీరు రైతులకు నీళ్లు ఎత్తిపోయకపోతే 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి, వరద సాగుతూ ఉంది. ఈరోజు కాళేశ్వరం తట్టుకొని నిలబడింది. 40,000 క్యూసెక్కుల నీళ్లు సాగితే చాలు, మీరు నీళ్లు ఎత్తిపోయవచ్చు. మరి ఈరోజు మీరు నీళ్లు ఎత్తిపోయారా? ఒకవేళ మీరు నీళ్లు ఎత్తిపోకపోతే 50,000 మంది రైతులతో వచ్చి ఇక్కడ కూర్చొని మోటార్ లాంచ్ చేస్తాం, మా రైతాంగానికి నీళ్ళు ఇస్తామంటే అప్పుడు కదా వీళ్ళకు మేలుకొని వచ్చి మోటార్ లాంచ్ చేస్తే కానీ నీళ్లు రాని పరిస్థితి. అంటే ఏది కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు అడుగుతే కానీ వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. సోయిలేని ఈ ప్రభుత్వం నిద్రా వ్యవస్థలో ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం మీ రాజకీయాలు, ఈ చిల్లర రాజకీయాలు, మీది ఏదైతే మీ ఆస్తుల కోసం, మీ పదవుల కోసం, మీ కుటుంబాల కోసం బతుకుతున్నారు తప్ప పేద బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంది? ఈరోజు మీ చిల్లర రాజకీయాలు చిన్న చిన్న పిల్లల మీదన గురుకులాలు 1000 కేసీఆర్ గారి హయాంలో పేదవాళ్ళు వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో చదివించలేక పరిస్థితుల్లో ఉంటారు. కానీ మన తెలంగాణ బిడ్డలు, తెలంగాణ పిల్లలు విద్యా వ్యవస్థలో ముందుకు సావాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఉన్నతమైన స్థాయిలోకి ఎదగాలి అని చెప్పేసి కేసీఆర్ గారు గురుకులాలను 1000కి పైగా గురుకులాలు తీసుకొస్తే నువ్వు ఈరోజు విచ్ఛిన్నం దేశ దిశగా, నిర్వీర్యం దేశ దిశగా గురుకులాల్లో పిల్లలు ఏ గురుకులాల్లో చూస్తే కూడా ఒకటి జరిగితే ఏదో కామన్గా జరిగింది అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రతి గురుకులాల్లో కూడా పిల్లలు విషాహారం తింటా ఉన్నారు. అన్నంలో పురుగులు వస్తాయా, సాంబార్లో వానపాములు వస్తాయా, కనీసం ఆడపిల్లలు, చిన్న చిన్న ఆడపిల్లలు టాయిలెట్ వేయడానికి టాయిలెట్స్ కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు గురుకులాల్ని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం కాదా అని యావత్ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఒక చిన్న అనుమానం అడగొచ్చా? చెప్పండి. గురుకులాలు ఉన్నారు, అలాగే ఈ టాయిలెట్స్ లేవు అన్నటువంటి దాని మీద గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒక ఇన్సిడెంట్, అది కూడా భాగ్యనగరానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక చోట ఒక స్కూల్ ఓపెనింగ్, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారి మనవడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న పేరుతోటి వాళ్ళు ఏదో ఫండ్స్ వసూలు చేసి కట్టించి ఇచ్చారు, చాలా చలించిపోయి. అంటే అక్కడ గతంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఈ ఒక్క విషయంలో, నేను ఇందైతే మాట్లాడారో నేను దాని గురించి అనట్లా, అక్కడ ఫెయిల్ అయినట్టు భావించకూడదా? మీరు ఒక విషయం గమనించాలి. మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే, ఒక ఊర్లో కానీ సిటీలో కానీ ఎక్కడైనా కూడా ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే మనకు అప్పుడున్న రోజుల్లో, ఇప్పుడు మన తాతలు ఒకలాగా కన్స్ట్రక్షన్ ఉంటుంది, మన తండ్రులు ఒకలాగా కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఈరోజు మనం వచ్చిన యంగ్స్టర్స్, కొత్త జనరేషన్, కొత్త టెక్నాలజీ, రకరకాలుగా పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితి లేక కాదు, అక్కడ ఏదైనా కూడా ఇప్పుడు కొంతమంది సన్నాసులు మాట్లాడుతుంటారు. ఏమని మాట్లాడుతుంటారు? అరే నువ్వు గురుకులాల్లో టాయిలెట్ లేవు, గురుకులాల్లో అది లేదు, గురుకులాల్లో బిల్డింగ్ కొంచెం వాటర్ వస్తుంది. అరే సోయలేని కాంగ్రెస్ నాయకులారా, ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు అది ప్రభుత్వం కట్టని, ఇంకోటి కానీ అది ఎవరైనా కట్టని, దాన్ని రెనోవేట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదా? 100% ఉంటుంది. దానిలో భాగంగానే వాళ్ళు కొత్తగా ఇప్పుడున్న టెక్నాలజీతోని కొత్తగా పిల్లలకు వాష్రూమ్స్ ఇచ్చాడే తప్ప దానిలో వేరే ఏం లేదు. అంటే ఈ ప్రభుత్వానికి కూడా మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారికి కట్టింది కదా వదిలేద్దాం. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కేసీఆర్ గారు కట్టి మీరు వెళ్ళిన మైకులు పట్టుకుని, మీరు కెమెరాలు పట్టుకుని వెళ్ళండి, మోసిపోయినట్టుందా లేదా ఈరోజు అంబేద్కర్ గారు? మరి నువ్వు ఎట్లా మాట్లాడుతారండి? ఏం మాట్లాడుతారండి ఈ నాయకులు? రాజ్యాంగాన్ని చేతులు పట్టుకుని నువ్వు ఎవరికి విలువ ఇస్తున్నావు, ఎవరిని గౌరవిస్తూ ఉన్నావు? అది కాదు కదా. అంటే ఎప్పుడు చూసినా కూడా నువ్వు గత సంవత్సర పాలనలో నువ్వు ఏ రోజన్నా కేసీఆర్ గారి పేరు లేకుండా ప్రెస్ మీట్ పెట్టావా? ఏ రోజన్నా కేటీఆర్ గారి పేరు లేకుండా ప్రెస్ మీట్ పెట్టావా?
ఈ రోజు ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రతిపక్షం బాధ్యతే అది. కేసీఆర్ గారి పేరు అదే తీసుకొస్తారు, నా అడుగుతున్నారు. పేరు మీరు తీసుకురారు అదే కదా. అంటున్నారు కదా, మీరు అంటారు ప్రతిపక్షం బాధ్యత అని మీరు అంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా సేమ్ మీ బాధ్యత అదే చేస్తున్నారు కదా. ఈ రోజు ప్రజలు మాకు ఇచ్చిన హక్కు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉంచారు. ప్రశ్నించే గొంతుకగా మాకు బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా ప్రశ్నించే గొంతుకగా ఈ రోజు ప్రజలు మమ్మల్ని ముందుంచారు. ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉంటే మీరు నిర్బంధించడం ఎంతవరకు సమన్వయం చెప్తా ఉన్నాం, ఎంతవరకు సమంజసం. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, ఏదైతే నిరుద్యోగుల ఉద్యోగాలను అడ్డు పెట్టుకొని మీరు ఉద్యోగాలు సాధించారు, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తే మేము ప్రశ్నిస్తామని ముందుకెళ్తే మమ్మల్ని అరెస్టులు చేస్తూ ఉంటారా? ఏదైతే రైతుల రుణమాఫీ కానీ రైతు భరోసా ఇవ్వాలి అని రైతుల తరఫున మేము వెనుకుండి మేము పోరాటం చేస్తే మీరు మమ్మల్ని నిర్బంధిస్తూ ఉన్నారు. ఏదైతే గురుకులాల చిన్న పిల్లలు విషాహారం తిని రోడ్ల మీదకి వచ్చి చిన్న పిల్లలు భుజాన వేసుకుని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం లేదు. ఏం చేస్తూ ఉంది ఈ వైద్య శాఖ? ఏం చేస్తూ ఉన్నారు? ఈ విద్యాశాఖ ఎక్కడ పోయింది? అసలు విద్యాశాఖ మంత్రి ఉన్నాడా అని ఈరోజు తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు. రైట్. సో ఓవరాల్గా ఈ 1 year పాలనకి మీరు ఇచ్చేటువంటి మార్కులు ఎన్ని? అంటే 1 to 10 లోపల తీసుకుంటే ఎన్ని మార్కులు ఇస్తారు? 1 to 10 లోపల నన్ను కాదు మిమ్మల్ని అడిగింది. మీరు రండి, నా వెంట రండి, ప్రజలందరూ యావత్ తెలంగాణ సమాజాన్ని అడగండి. ఏం చేసిండయా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చెప్తారు. గుండు సున్నా. వాళ్ళు చేసింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రానికి కొన్ని అప్పులు తీసుకొచ్చారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ, తెలంగాణ యావత్ యువలోకానికి కానీ మీరు నీళ్ళు తీసుకొచ్చింది లేదు, ఓ బడి కట్టింది లేదు, ఓ గుడి కట్టింది లేదు, యువకులకు ఏదైనా పరిశ్రమలు తీసుకొచ్చింది లేదు. ఏం స్టార్ట్ చేసావు మీరు? ఏమైనా కూడా పొద్దున్న లేస్తే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి, వాళ్ళ పదవులు కాపాడడానికి వాళ్ళకు టైం సరిపోవట్లేదు. ఇప్పటి నుంచి ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళారు? 26 సార్లు 28 సార్లు ఢిల్లీకి వెళ్ళు, కనీసం 20 రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి రాని ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉంది. ఓకే, ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నువ్వు బడే బాయ్ అంటావు, చోటే బాయ్ అంటావు, ఓకే వెల్కమ్. మీరు మంచి సంబంధాలు ఉన్నాయని మీరు అన్నారు కదా గతంలో. మీకు మంచి సంబంధాలు ఉన్నప్పుడు ఎందుకు మోదీ గారు మీకు నిధులు ఇవ్వట్లేదు? ఎందుకు ఇదే ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు మనకెందుకు ఈ సవతి ప్రేమ చూపిస్తా ఉన్నారు కేంద్రం అని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈ రోజు తెలంగాణ సమాజం మీకు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చింది కదా కాంగ్రెస్ వాళ్ళకు, మీరు ఎందుకు కొట్లాడట్లేదు? కనీసం అసలు పార్లమెంట్ లో తెలంగాణ అనే ఒక పేరు రాకుండా, తెలంగాణ అనే ఒక పేరు వినరాకుండా ఏదైతే వ్యవస్థలో వాళ్ళు ఉన్నారంటే మనం ఎక్కడున్నాం? మన ఎంపీలు నిద్రా వ్యవస్థలు ఉన్నారా, పడుకున్నారా, ఏం చేస్తా ఉన్నారు? వీళ్ళని ఏ విధంగా మనం నమ్ముతాం? రేపు ఏ విధంగా వీళ్ళు మన తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి వీళ్ళు ఏం తీసుకొస్తారు, ఏం నిధులు తీసుకొస్తా ఉన్నారని సమాజం మొత్తం అడుగుతా ఉంది. ఓకే, అయితే ఈ మా చాణక్య స్ట్రాటజీస్ సర్వే చేసినటువంటి దాంట్లో వచ్చినటువంటి ముఖ్యంగా 4 ప్రశ్నలు అడగడం జరిగింది సతీష్ గారు. సో దీంట్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ మనం ఒకసారి చూసినట్లయితే ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది అన్నదానికి 40% మంది బాగుంది అన్నారు, 56% మంది మాకు నచ్చలేదు అన్నారు, 4% మంది న్యూట్రల్గా ఉన్నారు, మేమేం చెప్పలేము అని. పాస్ మార్క్స్ వేసుకోవచ్చు, ఒక రకంగా ఫెయిల్ అనుకోవచ్చు, పాస్ అని కూడా అనుకోవచ్చు. అంటే ఆన్ యావరేజ్ ఒక పాయింట్ తీసుకుంటే ఓవరాల్ ఎట్లా పాస్ అనుకుంటారు? అంటే ఇప్పుడు మీరు ప్రతిపక్షంగా ఉండి అసలు ఏమీ జరగలేదు అని మీరు చెప్తారు. అలాగే 40% వాళ్ళకి ఏమడుగుతాను సూటి ప్రశ్న, ఏం చేసిరు వాళ్ళు? తెలంగాణలో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా చేయనవసరం లేదయ్యా. మీరు సాత కాదు, మీకు అవగాహన లేరు, మీరు కొత్తగా ఏం చేయలేరు పరిపాలనలో. మీరు చెప్పిన ఏదైతే మీరు మేనిఫెస్టో పెట్టిరో ఆ మేనిఫెస్టోలో మీరు ఏం చేసిరు? ఒక్క ఉచిత బస్సు అని చెప్పి చేసిరయ్యా. ఓకే, దాంట్లో కూడా కొంచెం సరే, దాన్ని మనం ఒప్పుకుందాం, ఒకటి చేసిరు, అది ఒప్పుకుందాం. అందులో కూడా ఆడవాళ్ళ గొడవలు కానీ, లేకపోతే ఊళ్ళల్లో పాపం 8 o'clock వెళ్ళండి. ఇప్పుడు మార్నింగ్ నార్మల్గా మనం సిటీలో అంటే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఈ విలేజ్లోకి వెళ్తే ఏమవుతుందంటే మార్నింగ్ 8 o'clock ఈ కాలేజ్ పిల్లలను, స్కూల్ పిల్లలను సిటీకి తీసుకెళ్లే బస్సెస్ ఉంటాయి, ఇవి గవర్నమెంట్ బస్సు. ఈ బస్సెస్లో ఇప్పుడు ఉచిత బస్సు అనేసరికి మహిళలు అందరూ కూడా వచ్చి ఈ బస్సులో కూర్చుంటున్నారు. మరి ఈ పిల్లలు ఆ డోర్లకు వేలాడుతూ వెళ్ళే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ ప్రాణాలకు బాధ్యులు ఎవరు? మరి బస్సులో కూడా పెంచాల్సిన బాధ్యత ఉంది కదా. అది ఓకే. సో తర్వాత చూసుకుంటే ఈ సూపర్ 6 పథకాల గురించి మీరేమనుకుంటున్నారు? మీ పార్టీ కంప్లీట్గా అంటే ప్రజల అభిప్రాయం ఒకలా ఉంది, దాని గురించి కూడా చెప్పాలి. కాబట్టి సూపర్ 6 పథకాల్లో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ బస్సు పథకం కూడా ఒకటి ఉంది కాబట్టి దానితో కలుపుకొని ఏవైతే అంటే కొన్ని నియామక పత్రాలు కూడా కొంతమంది ఇచ్చారు. నియామక పత్రాలు ఇచ్చినని అవి కేసీఆర్ నువ్వు పరీక్ష పెట్టలేదు, ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, నువ్వు ఎక్కడి నుంచి జాబులు ఇచ్చావని అడుగుతున్నారు ప్రజలందరూ. ఎక్కడి నుంచి జాబులు ఇచ్చారు? మీరు నిజంగా జాబులు ఇస్తే ఈ నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తూ ఉన్నారు? అంతే కదా. సో దీనికి ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే 53% మంది సూపర్ 6 పథకాలు బాగున్నాయి అని ఇచ్చారు, 42 మంది మాకు బాగోలేదు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు, ఒక 5% మేము ఏం చెప్పలేము అని చెప్పి వాళ్ళ సమాధానం. అంటే సూపర్ 6లో మీరు ఇందాక అన్నట్టుగా అందులో ఫెయిల్ అయ్యారంటే ఇందులో పాస్ అయ్యారని చెప్పుకోవాల్సి వస్తుంది. తర్వాత
వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి ఎలా అందుతున్నాయి ఈ ప్రభుత్వంలో పెన్షన్ల దగ్గర నుంచి ఇచ్చినటువంటి పథకాలు ఏ విధంగా అందుతున్నాయి అన్న దగ్గర మాత్రం కాస్త డిజాస్టర్నే చెప్పుకోవాలి. ఈ ఏడాది పరిపాలనలో 32% మంది అందుతున్నాయన్నారు. 65% మంది మాకేం నచ్చట్లేదు, మాకు సరిగా రావట్లేదని చెప్పారు. ఒక 3% మంది మాత్రం మేమేం చెప్పలేమన్నారు. ఇప్పుడు సో వెల్ఫేర్కి సంబంధించి గత ప్రభుత్వానికి ఈ ఏడాది పరిపాలనకి కంపేర్ చేసుకుంటే, అంటే మీ 9.5 ఏళ్ల పరిపాలన మీది, ఇది ఇంకా కేవలం 364 రోజులే, రేపటికి 365 రోజులు అవుతుంది ప్రమాణ స్వీకారం చేసి. కాబట్టి సో ఈ 364 రోజుల్లోనే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది అంటే దీన్ని ఏ విధంగా అనుకోవాలి? మీరు ఒకటి 2 విషయాలండి. ఒకటి, తెలంగాణ సమాజం పట్ల అవగాహనతోని చేసే పాలన ఒకలా ఉంటుంది, ఇక పిచ్చోడి చేతిలో రాయి పెట్టిన పాలన ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ సమాజం గురించి, యావత్ తెలంగాణ ప్రజల గురించి ఎక్కడెక్కడ తెలంగాణలో ఇంచు తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు ఒకరే. రేవంత్ రెడ్డి గారికి వాస్తవంగా తెలియదు, అవగాహన లేదు. మీరు ఇంకొక 100 మందిని ఒక మేధావులను ఎవరన్నా ఫోన్ చేసి అడగండి, ఆయనకు అవగాహన లేదు. ఆయనకు అవగాహన ఉంది ఓన్లీ రియల్ ఎస్టేట్ అయితే కట్టడం, అయితే ఈ భూములు ఆక్రమించుకోవడం లేదా కూల్చడం, ఈ 2 మాత్రం సూపర్గా అవగాహన ఉంది. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, వెల్ఫేర్ స్కీమ్స్కి వచ్చేసి మీరు వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్లు ఇస్తా అన్నారు, మేము పెంచుతాం 4,000 ఇస్తా అన్నాం. ఏమైంది? వృద్ధులందరూ ఇవాళ కూడా పాపం ముసలోళ్ళు ఊళ్ళల్లో ఇక పెంచుతారట వస్తుందట అని చెప్పేసి వాళ్ళు నిరుత్సాహపడ్డరు. ఇక వాళ్ళు వస్తుందట ముఖ్యమంత్రి ఆడికెళ్ళి ఇక వాడు వీడు అనే పరిస్థితి కాక ఎంత దిగజారిన మాటలు మాట్లాడుతున్నారో ఈరోజు సోషల్ మీడియాలో ఎంత దారుణంగా ప్రజలు మాట్లాడుతున్నారో మీరు వింటా ఉన్నారు. ఇప్పుడు 2,000 పెన్షన్ కాదు, నేను 4,000 ఇస్తా, తులం బంగారం ఇస్తా, 2,500 రూపాయలు మహిళలకు ఆడబిడ్డలకు ఇస్తా. అరే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. మీరు గతంలో ఏదైతే కేసీఆర్ గారు బతుకమ్మకు చీరలు ఇస్తే, చీరలు ఒకప్పుడు మన కుటుంబంలో మన అక్కో చెల్లో మన ఇంటికి వస్తుంది, మన స్తోమత మధ్య మనం చీరలు ఇస్తాం. ఈరోజు ప్రభుత్వం పెద్దన్నగా ఒక చీరలు ఇస్తే దాని మీద ఎన్నో మాటలు మాట్లాడిన ఈ మహిళా నాయకురాలు, ఈ కొండా సురేఖ గారు, ఈ సీతక్క గారు, ఈ కొంతమంది మహిళా ఎమ్మెల్యేలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నాయకులు ఈరోజు కనీసం 2 చీరలు ఇస్తాం పండుగ అన్నారు, కనీసం ఒక్క చీర కూడా ఇవ్వలేని పరిస్థితిలో, దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ కాంగ్రెస్ పాలన ఉందానికి నిదర్శనం ఇది కాదా? ఓకే, మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు స్కీమ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరికి ఇచ్చారండి? ఏ స్కీమ్లో కూడా వాళ్ళు ప్రజలకు అందించిన పరిస్థితి లేదు. ఓకే, కళ్యాణ లక్ష్మి ఇచ్చిర్రా, షాదీ ముబారక్ ఇచ్చిర్రా, ఏమి ఇచ్చిర్రు వీళ్ళు? అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నడుస్తూ ఉంది. వాళ్ళకు ఒక యూనిటీ లేదు ప్రజలకు. ఇప్పుడు వాళ్ళు పొద్దున్న లేస్తే, మేము గతంలో చూసినామండి, పొద్దున్న లేస్తే గత 10 ఏళ్ల పాలనలో ఒక ఎమ్మెల్యే పొద్దున్న లేస్తే బయటికి వెళ్ళి రైతుల పొలాలు ఎలా ఉన్నాయి, మరి ఇక్కడ ఏమైనా పంట మార్పు చేయాల్సిన అవసరం ఉంటుందా, మరి నీళ్ళు వస్తున్నాయా లేదా, ఏదైనా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఏమైనా ఉన్నాయా ఇద్దామా ఆడపిల్లల పెళ్లిలకు, లేదా షాదీ ముబారక్ ఉందా, మరి చెరువు నిండా నీళ్ళు ఉన్నాయా లేవా, మరి చెరువులో చేపలు అయితే మరి వాళ్ళందరూ కూడా మరి ఏదైనా చేపలు పట్టేవాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళకి చేపలు బాగున్నాయా లేవా, చేపలు బాగా బతున్నాయా, వాళ్ళకి ఏమన్నా మరి మందేమన్నా అవసరం ఉంటుందా, ఎన్నో విధాలుగా ఈరోజు చూసిన పరిస్థితిలో ఒక ఎమ్మెల్యే పొద్దున్న లేస్తే రాత్రి వరకు తిరిగి వచ్చి ఇంటికాడికి వచ్చిన పరిస్థితి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా ఇంటికి వచ్చి, అయ్యా ఇది ముఖ్యమంత్రి గారికి చెప్పండి, లేకపోతే ఇక్కడ మాకు బడి కావాలి, లేకపోతే ఇక్కడ మా రోడ్డు కావాలని చెప్పి ఆ వినతి పత్రాలను తీసుకొచ్చి కేసీఆర్ గారికి అందించి నిధులు తీసుకుపోయి పనిచేసిన పరిస్థితులు మనం చూసినాం. ఇప్పుడు ఎక్కడన్నా ఏ ఎమ్మెల్యే అయినా పనిచేసిన రోజులు చూసినామా? మీరు ఇంకొక విషయం, గతంలో అధికారులు కూడా అండి ప్రతి శుక్రవారం ఊళ్ళోకి వెళ్ళి ప్రజలందరినీ మమేకం చేసి క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టి అక్కడ ఎలాంటి చెదారాలు లేకుండా పరిశుభ్రత, కలెక్టర్తో సహా కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా వెళ్ళిన సందర్భాలు కోకొల్లలు. ఈరోజు ఏం నడుస్తూ ఉంది? ఐఏఎస్ ఆఫీసర్లు ఊళ్ళలోకి వెళ్తే కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం. ఎందుకు తీసుకొచ్చారు అంటే మీ కాంగ్రెస్ నాయకులు వెళ్తే కొడతారని, తరిమి కొడతారని ఈరోజు మీరు అధికారులను పంపిస్తే పాపం అధికారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ పాలన అలా ఉందంటే ఉదాహరణలు అవి కాదా? సమాజంలో మనం ఒక్కడే కానీ ఈరోజు సిటీలలో అక్కడిక్కడ తిరుగుతున్నాం చదువుకున్నాం అని మనం అనుకోవద్దు. పల్లెటూర్లలో ప్రతి ఒక్క రైతు చదువు రాకపోవచ్చు, రాయరాకపోవచ్చు, కానీ అవగాహన ఉంటుంది. అరే కేసీఆర్ ఉన్నప్పుడు బరాబర్ పెన్షన్ పడేదిరా, అరే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఎంత అద్భుతంగా పడేదిరా. రైతు బంధు అనేది ఎందుకు ఇచ్చారు కేసీఆర్ గారు? ఎవరైతే ఇప్పుడు గతంలో మనం వ్యవసాయం అంటే దండగా మనం ఏం పంటలు వేస్తాం, ఎందుకురా నాయన సిటీకి పోయి బతుకుపో అని చెప్పేసి ఎన్నో వాచ్మెన్గానో, కూలీగానో, లిఫ్ట్ ఆపరేటరో, ఇంకోటో చదువుకున్న వాళ్ళు పనిచేస్తే ఇదే కేసీఆర్ గారు వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం పండుగ అనే రీతిలో వాళ్ళకు మేము అండగా ఉందాం. అరే పాపం సేటి దగ్గర అప్పులు తీసుకొచ్చి వాళ్ళు పంట వేస్తే ఆ పంటకు వచ్చిన పైసలన్నీ కూడా అప్పులకు వడ్డీకే పోతుంది. వాళ్ళకి మనం ముందస్తుగా కొంత
రుణం ఇస్తే డబ్బులు ఇస్తే వాళ్ళు పంటను వేసుకుంటారు, సాగు జరుగుతుంది, అద్భుతమైన రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఆ రోజు పంటలకు ఆయన రైతు బంధు పేరుతో ముందుకు వస్తే ఎంత అద్భుతమైన పంటలు పండాయి. రైతు బంధుకు సంబంధించి మీ మీద ఒక విమర్శ కూడా ఉంది. గత 9.5 కాలంలో మల్లారెడ్డి లాంటి పారిశ్రామికవేత్త అంత పెద్ద నాయకుడు ఆయనకి కూడా రైతు బంధు వెళ్ళింది అని, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ ప్రభుత్వంలో అని చెప్పి. సామాన్యుడికి వెళ్తే నిజంగానే అందరికీ సంతోషం. తెలంగాణ పౌర సమాజం మొత్తం ఎవరైతే కడుపు కట్టుకుని పండించి సమాజానికి అన్నం పెడుతున్నాడో ఆ రైతుకి నిజంగానే వెళ్తే ప్రతి ఒక్కళ్ళు అభినందించడం, అది ఎవరైనా కావచ్చు. కానీ మల్లారెడ్డి లాంటి వాళ్ళు లేదంటే మిగతా పెద్ద పెద్ద నాయకులు, ఇండస్ట్రీస్లు, వీళ్ళకి కూడా రైతు బంధు పడ్డాయి ఎమ్మెల్యేలకు. అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఎమ్మెల్యేల పేర్లు దాంట్లో ఉన్నాయి అంటే ఏ రకంగా వీళ్ళకి రైతు బంధు వర్కౌట్ అవుతుంది? అందులో ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యం అసలు? ఇప్పుడు ఒక స్కీమ్ పెట్టామనుకోండి, ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏడాది సమీక్షలు పెట్టబట్టి రైతు బంధువులు రైతు భరోసా పేరు తీస్తామన్నారు. వీళ్ళు పేర్లు మారుస్తారు, ఊర్లు మారుస్తారు, ప్రతి ఒక్కరి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తారు, తెలంగాణ తల్లి స్వరూపాన్ని మారుస్తారు, రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా మార్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళ పాలన అట్లా కొనసాగుతుంది. కేసీఆర్ గారు ఇది చేశారా? లేదు, మనం ఇంకోటి చేయాలి. కేసీఆర్ గారు ఇది కట్టారా? దాన్ని ఎట్లా కూల్చేద్దాం. కేసీఆర్ గారు ఇది నీళ్ళు ఇస్తున్నారా? నీళ్లు రావద్దు. అంటే ఇలాంటి పాలనలో కాంగ్రెస్ ఉంది. ఒకటి, మీరు సమీక్షలు చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు. ఏం సమీక్షలు పెట్టి ఏం సాధించారు మీరు? మన ఉద్దేశం కేసీఆర్ గారిది ఏంటంటే ఒకడు బాగుపడ్డా పర్లేదే, నేను అదే అనేది, ఒకళ్ళు బాగుపడ్డా పర్లేదు అన్నప్పుడు ఎవరు బాగుపడాలి అన్న పాయింట్ కూడా వస్తుంది. మీరు చెప్పినటువంటి పాయింట్లు అన్నిటికీ నేను ఏకీభవిస్తా. 100లో 90 మంది పేద బడుగు బలహీన వర్గాలకు అందుతున్నప్పుడు 1-2 జరుగుతుంటాయి. అది ఎక్కడైనా సర్వసహజం. సతీష్ గారు, అది గారేపల్లి సతీష్ గారికో లేదంటే పవన్ కృష్ణమూర్తి అనే జర్నలిస్ట్ కో జరిగింది అనుకోండి. ఎందుకంటే నెల జీతంతో బతికేవాళ్ళం కాబట్టి పెద్ద పట్టించుకోరు మనకి. కానీ పెద్ద పెద్ద విద్యా సంస్థలు 100 ఎకరాల్లో వాళ్ళ రియల్ ఎస్టేట్ ఇది కావచ్చు, ఇంకోటి కావచ్చు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఇన్ని పెట్టుకుని ఒక పెద్ద వ్యాపారవేత్తగా, అంటే మళ్ళీ ట్రోలింగ్ అవుతుంది అది వేరే విషయం, కానీ ఇన్ని వ్యాపారాలు నేను చేశాను, ఇంత దాకా వచ్చానని చెప్పినటువంటి మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా రైతు బంధు పడింది అనేది మీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక మచ్చ. అది ఇప్పుడు తిండి లేని వాడికి ఇప్పుడు మనం అందరం భోజనం చేస్తున్నాం, ఉన్నోడు కూడా వచ్చి తింటున్నాయని చెప్పి లేనోడికి తిండి పెట్టుకుని ఉంటావా? లేనివాడికి పెట్టాలి. అందులో ఇప్పుడు అదే కదా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించేది, ప్రధానంగా మీ మీద ఆరోపణ చేసేది దాని మీదే కదా. అది కాదండి, వాళ్ళ ఆరోపణలకి ఏంది దునియా ఆరోపిస్తారు. వాళ్ళు ఇప్పుడు చేతకాని చేయలేని ప్రభుత్వ పాలనలో ఉన్నారు. వాళ్ళు కేవలం ఆరోపిస్తారు. మీరు అన్నది కరెక్ట్, వాళ్ళు కేవలం ఆరోపిస్తారు, వాళ్ళు పనులు చేయరు. మీరు అన్న సర్వేలో చూసుకోండి, మాటలు ఉంటాయి కానీ పనులు ఉన్నాయని చెప్పి మీ సర్వేలో, మీరు పంపిన సర్వేలోనే ఉంది. అది పరిస్థితి. మాటలు అనడం చాలా ఈజీ అండి. ఈరోజు మైకులు పట్టుకుని ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, అధికార యంత్రాంగం ఉంది, పోలీస్ యంత్రాంగాన్ని దగ్గర. దీంట్లోనే ఇంకొక పాయింట్కి వెళ్దాం. అంటే నేను ఇటీవల హైదరాబాద్లో కావచ్చు, చుట్టుపక్కల నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే పెద్ద పెద్ద కాలనీల కింద, టవర్ల కింద కట్టిన కాంప్లెక్స్లు ఉన్నాయో, నేను కాంప్లెక్స్లను చూశాను. ఆక్యుపెన్సీ అనేది ఇప్పటిదాకా లేదు. ఇది కేవలం ఈ ఎన్నికలకి తర్వాత మాత్రమే జరిగిందా అనుకుంటే దాదాపుగా లాస్ట్ 1.5 yearగా ఆల్రెడీ చూస్తూనే ఉన్నాను. హైత్ నగర్ ఏరియాలో కావచ్చు, లేదంటే ఇటు కొంపల్లి మేడ్చల్ ఏరియాలో కావచ్చు, లేదంటే గట్కేసర్ సైడ్ కావచ్చు, కట్టించినటువంటి కాంప్లెక్స్లు ఏవైతే కట్టించారో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా భరించి కట్టించిందో, ఆక్యుపెన్సీ లేదు. ఎందుకని చెప్పి ఇవ్వలేకపోయారు? ఆక్యుపెన్సీ ఎందుకు లేదండి? ఇప్పుడు మొన్న గతంలో మనం ఇచ్చే వరకు ఇచ్చినాము. ఈ రోజు వస్తే నేను తీసుకెళ్ళి చూపిస్తా, అనేక చోట్ల కాంప్లెక్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయి. అంటే ఇది ఒకటి మీకు మైనసే అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి పాలకులు ఏదైతే మీ మీద నెగిటివ్ చూపించి ఇది ఇవ్వలేదు అన్నారో, ఇప్పుడు వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళ మీద కూడా నెగిటివ్ అవుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క మీడియా సంస్థలు కూడా ఇప్పుడు చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూపించే పరిస్థితి ఉండద్దు. ఇప్పుడు మనం ఏం చెప్తా ఉన్నాం, లాస్ట్ మనం ప్రభుత్వాన్ని కూడా అడిగినాం. మేము ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఏమంటారు అక్కడ ఖాళీ ఉన్నాయి అంటే మనం స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ వెళ్ళినాము. కొంతవరకు ఖాళీ ఉంటూ ఉంటాయి. మనం మళ్ళీ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ఇప్పుడు మనం ప్రభుత్వం వస్తుందని మనం అనుకోం కదా. నెక్స్ట్ ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, నెక్స్ట్ ఇంకోటి వస్తుంది. అది కాదు కదా. ఏదైనా కూడా ఇప్పుడు మన మూసీ పేరుతో మీరు ఇండ్లు కూలుస్తా ఉన్నారు. మూసీ పేరుతో ఇండ్లు కూలుస్తున్నప్పుడు మీరు ఎక్కడిచ్చిర్రు? గతంలో మాట్లాడిన ఇదే కాంగ్రెస్ నాయకులు, అరే దానికి సిమెంట్ చక్కగా లేదు, సున్నం చక్కగా వేయలే, కలర్ చక్కగా వేయలే, డోర్లు పీకేస్తే పోతాయి, ఇల్లంతా కూలిపోతుంది, మొత్తం ఇళ్ళన్నీ ఆగమైనాయి, ఇదేం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని అన్నారు. ఇవాళ మీరు ఇప్పుడు ఇవాళ సోయలేని నాయకులు అందరూ కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు? మళ్ళీ అదే బెడ్రూమ్లు కదా, మీరు డబుల్ బెడ్రూమ్లో కదా వీళ్ళని పంపేది. అవును, మరి ఎట్లా? అప్పుడొక మాట ఇప్పుడొక మాట ఎట్లా అవుతుంది? అంటే ఆ రోజేమో సిమెంట్ చక్కగా లేదు, ఈరోజు సిమెంట్ కరెక్ట్ ఉందా మీ కాంగ్రెస్ పనుల్లో? మేము కట్టినాయి కదా. మరి ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట ఎందుకు? అంటే మీరు కట్టలేరండి. ఈ కాంగ్రెస్ నాయకులు
మీరు ఈ డిబేట్ ఏడాది తర్వాత ప్రభుత్వం తర్వాత పాలన తర్వాత ఈరోజు మనం పెట్టినాము. మళ్ళీ రెండో సెకండ్ ఇయర్కి ఎంటర్ అయినాక మళ్ళీ పెట్టండి. మీరు ఫోర్త్ ఇయర్ కూడా ఎంటర్ అయినాక పెట్టండి. వీళ్ళు పరిశ్రమలు తీసుకురారు, యువతకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు, వీళ్ళకి అవగాహన లేదు, ఎక్కడ నీళ్లు నింపాలో ఎక్కడ నీళ్లు తీసుకురావాలో ఎన్ని నీళ్ళు ఇస్తే ఎన్ని టీఎంసీలు రావాలో అనే అవగాహన లేదు. రైతాంగానికి ఏ విధంగా ఏ టైంలో ఇప్పుడు సమయానికి నువ్వు రైతు భరోసా ఇయ్యండి, సమయానికి నువ్వు ఇవ్వకపోతే వాడు రైతు పొలం ఎండబెట్టుకొని ఉన్నప్పుడు తర్వాత నువ్వు తర్వాత ఇచ్చేంత ఇవ్వకపోతే ఎంత? ఓకే, అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఎస్. సో బిఫోర్ బ్రేక్ వెళ్లే ముందు హైడ్రా దీనికి సంబంధించినటువంటి దాంట్లో చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్ చూసినట్లయితే చాలామంది చెప్పేది అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు రకరకాల ఏరియాస్లో వరదలు వస్తున్నాయి, చెన్నైలో చూసాం, మనం కర్ణాటకలో చూసాం, మహారాష్ట్రలో కూడా చూస్తున్నాం, ఇలాగా సిటీల్లో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోతే ఎలా అవుతున్నాయో చూడండి అని చెప్పి హైడ్రాని తీసుకొచ్చింది కేవలం మూసి ప్రక్షాళనతో పాటు సుందరీకరణ చేయాలి, మూసి పునరుజ్జీవనం చేస్తూ ఆ మురికి కాలువల చుట్టూ ఉండేటువంటి జనజీవనాన్ని సాధారణ ప్రాంతానికి తరలించాలనేది ఉద్దేశం మంచిదే కావచ్చు. ఆచరణ దగ్గరకు వచ్చేసరికి ప్రజల్లో ఉన్నటువంటి భయం దశాబ్దాల కాలం నుంచి ఉన్నటువంటి ఇళ్ళు కూలగొట్టడం కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిని ఇంకోటని చెప్పడం కావచ్చు. దీని మీద అభిప్రాయాన్ని అడిగితే నిర్ద్వందంగా 51% మంది నో చెప్పారు, 29% మంది హైడ్రా మంచిదే అని చెప్పారు. మధ్యలో మొత్తం అన్ని ఈ 4 రకాల సెగ్మెంట్లు మేము చూసినప్పుడు మాకు ఆశ్చర్యంగా అనిపించింది ఈ హైడ్రాకి సంబంధించి 20% మంది ఏం చెప్పాలో తెలియకుండా ఆగిపోయారు. అంటే చెప్తే తప్పు అవుతుందో రైట్ అవుతుందో తెలియనటువంటి ఒక పాయింట్ దగ్గర 20% మంది ఆగిపోయారంటే దీన్ని ఎలా తీసుకోవాలంటే 10% అటు వేసుకున్నా 10% ఇటు వేసుకున్నా కూడా 61% మంది హైడ్రాని వ్యతిరేకిస్తున్నారు అనేది ఉంది. అంటే ఇక్కడ హైడ్రా అనేది మనం హైడ్రాకు మూసికి వ్యతిరేకం ఎప్పుడు లేదు బీఆర్ఎస్ పార్టీ, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏదైనా కూడా ప్రభుత్వం ఏ పని చేపట్టినా ఈరోజు ప్రభుత్వం అనేది ఇల్లు తర్వాత మన ఇంటి తర్వాత పెద్ద దిక్కు తండ్రి పాత్ర పోషించేది ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉంటారు, ఆ ముఖ్యమంత్రి సీట్లో ఎవరున్నా కూడా మనకు పెద్దలే. సో ఈరోజు వాళ్ళు హైడ్రా మూసి పేరుతో ఇండ్లని కూలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ హైడ్రా తీసుకొచ్చారు. మనం ఏమంటున్నాం, ఇప్పుడు ఈరోజు సమాజం ఏమంటుందండి, మీ తమ్ముడికేమో ఆయనే ప్రెస్ మీట్ పెట్టారు, వాళ్ళ తమ్ముడు ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇది ఎఫ్టీఎల్ ఉందో బఫర్లు ఉందో తెలియదు, ఒకళ్ళు ఉంటే కూల్ చేస్తామని పోయిండు, స్టే ఆర్డర్ తీసుకున్నాడు. వాళ్ళకు సమయం ఇచ్చారు. మరి ఎందుకంటే పేదవాళ్ళకు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇల్లు పొద్దున 3 గంటలకు ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు వెళ్ళి కూల్ చేస్తే వాళ్ళ సామాన్లు ఏడబోవాలా, వాళ్ళు ఏడే బతకాలా? వాళ్ళు ఆ ఇల్లు ఒకటే కాదండి, ఆ ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం, వాళ్ళకు ఒక సెంటిమెంటు, వాళ్ళు ఒక తండ్రి తాతలు ఉన్న ఒక వ్యవస్థ, అక్కడ దగ్గరలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు ప్రజలు ఎవరైతే కామన్ పీపుల్, ఈరోజు నేను కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చి నేను నా భార్య కష్టపడితే ఉన్న బంగారం బ్యాంకులో పెట్టు అమ్ముకోను రోజు నెల నెల జాబులు ఉద్యోగాలు చేస్తూ నెల నెల వచ్చిన డబ్బులు కూడబెట్టుకుంటూ తిండి తినక వచ్చిన పైసలన్నీ ఈఎంఐలు కట్టి నేను ఇల్లు కట్టుకుంటే, నువ్వు నిర్దాక్షిణ్యంగా వచ్చి అర్ధరాత్రి అపరాత్రి వచ్చి ఇల్లు కూలగొడితే నా కుటుంబం ఏడ పోవాలా? నన్ను రోడ్డున పడేస్తే నా బతుకు నా పిల్లల బతుకు ఎక్కడ పోవాలని చెప్పి ఈరోజు సమాజం అంతా అడుగుతూ ఉంది కదా. మానవీయ కోణం ఎక్కడ మానవీయ కోణం చూపిస్తుంది ప్రభుత్వం? ఉన్నవానికి ఒక లెక్క, నీ తమ్మునికి ఒక లెక్క, లేనివానికి ఒక లెక్కనా? ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి వీళ్ళందరూ తమ్ముళ్ళు కాదా, వీళ్ళంతా బిడ్డలు కాదా, వీళ్ళంతా మనవరాలు కాదా? చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద ఇల్లు కూలగొడితే శనివారం వచ్చింది ఆదివారం వచ్చిందంటే పిల్లలు తల్లిని అడుగుతూ ఉన్నారు, అమ్మ ఆదివారం శనివారం వస్తుంది ఆదివారం వస్తుంది మన ఇల్లు కూలగొడతారట కదా. ఏ పరిస్థితుల్లో మానసికంగా తీసుకొచ్చారు పిల్లల్ని? సో చాణక్య స్ట్రాటజికల్ పొలిటికల్ సర్వే ప్రకారం అంటే ఇప్పటిదాకా చూసాం, పబ్లిక్ ఒపీనియన్ సూపర్ 6 మీద కావచ్చు, మిగతా ఉన్నటువంటి వివరాలు కావచ్చు, ఇందులో మేము పరిగణలోకి తీసుకున్నటువంటి అంశాలు అంటే సూపర్ 6 అన్న ఒక పేరు, లేదంటే ఈ 4 ప్రశ్నలు హైడ్రాను, వీటిని మాత్రమే కాదు, ఈ సంవత్సర కాలంలో అంతకుముందు ఎన్నికల ప్రచారంలో ఏవైతే హామీలు ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని దాదాపుగా ఒక 6-7 పాయింట్ల మీద అంశాలు పరిగణలోకి తీసుకుంటే ప్రజల అంచనాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ పాలన ఎలా ఉంది అన్నదానికి దీని మీద ప్రధానంగా వచ్చినటువంటి చూస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, చేసిన వాగ్దానాలు ప్రజల్లో నచ్చాయి కాబట్టి అధికారాన్ని కట్టబెట్టారు. కానీ వాటిని అమలు చేసే దగ్గరకు వచ్చేసరికి ఇంకా తాత్సారం జరుగుతోంది. కారణాలు అనేక ఉండొచ్చు, అది వాళ్ళ చేతకానితనమా, లేదంటే నిధుల లేమా, లేదంటే కేంద్రం నుంచి లేనటువంటి సపోర్టా, లేదు ప్రతిపక్షాల నుంచి పెరుగుతున్నటువంటి ఒత్తిడా, అధికారుల నుంచి అందనటువంటి సపోర్టా, ఇలా ఎన్ని కారణాలు తీసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే అడుగుతారు, ఎందుకు మీరు చేయలేదని అడుగుతారు. సో ప్రజల నుంచి కూడా ఆ రకమైనటువంటి ఒక అభిప్రాయం వస్తుంది. సో ప్రజల అంచనాలకి ఈ ప్రభుత్వ పాలనకి ఏ రకంగా తీసుకోవచ్చు సతీష్ గారు? ఇప్పుడు ప్రజలకు ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెంచింది మీరు,
అలవి కానీ హామీలు ఇచ్చింది మీరు, ఏడాదిలో చేస్తామని చెప్పింది మీరు, ఏడాది కాస్త అయిపోయింది. మీరు చేసింది ఏందని ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు చేసింది ఏం లేదు. పొద్దున్న లేస్తే ప్రజలందరూ రైతుల రుణమాఫీ గురించి రోడ్ల మీదకి వస్తే, నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాల కోసం రోడ్ల మీదకి వస్తే, ఆడబిడ్డలు తులం బంగారం కోసమో, లేకపోతే 2200 కోసమో, లేకపోతే గ్యాస్ కోసమో, లేకపోతే కరెంటు కోసమో, లేకపోతే నీళ్ల కోసమో, గురుకులాల్లో పిల్లల తిండి కోసమో హైడ్రా మూసి బాధితులు రోడ్ల మీదకి వస్తే అణిచివేసే దిశగా నిర్బంధిస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే వీళ్ళను అణిచివేసే దిశగా ముందుకు వస్తూ ఉంటే కేటీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎండగడతా ఉన్నారు. ప్రశ్నిస్తే మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ సైడ్కి వెళ్ళాలని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ దిశగా మేము కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం, కేటీఆర్ అది చేసిండు, కేటీఆర్ ఇది చేసిండని దొంగ మాటలు చెప్తా ఉన్నారు. ఆ బాంబు వెళ్తుంది, ఈ బాంబు వెళ్తే అన్నావు. ఏ బాంబు వెళ్ళింది? మీ ఇంట్లో మీ కొడుకు వాచ్లు తీసుకొచ్చిన ఆ బాంబు వెళ్ళింది తప్ప, మీ ఇంట్లో రైట్స్ జరిగినాయి ఆ బాంబు వెళ్ళింది తప్ప, ఇక్కడ ఏ బాంబు పేలింది ఏం లేదు. ఎందుకంటే సమాజానికి అందరికీ తెలుసు. మరి గతంలో మేం చెప్పడం కాదు, హైదరాబాద్ నగరం ఎంత అద్భుతంగా ముందుకు సాగింది. ఆ ఫ్లైఓవర్లు కానీ, ఐటీ రంగంలో కానీ, ఇక్కడ ఇటు చూస్తే సెక్రటేరియట్ కానీ, కట్టడాలు కానీ, అమరుల జ్యోతి కానీ, అంబేద్కర్ గారి విగ్రహం కానీ, కాళేశ్వరం కానీ, ఎన్నో విధాలుగా మనమంతా ప్రజలకు సేవను అందించే దిశగా ప్రభుత్వం కొనసాగింది. ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు హైడ్రా లాస్ట్ ఇప్పుడు మూసీలకు ఇప్పుడు ఏదైనా స్టెప్ బై స్టెప్ మనం టెక్నికల్గా వెళ్తాం. యంగ్స్టర్ కేటీఆర్ గారు ఎస్టీపీలు కట్టినాం, అతిపెద్ద ఎస్టీపీ నాగోళ్ళు ఉంది, వాళ్ళు వెళ్ళిరు, మురికి వాటర్ ఎలా ఉంటాయి, ఇప్పుడు ఫ్రెష్గా అందులో నుంచి వాటర్ ఎలా ఉంటాయి, స్టెప్ బై స్టెప్ దాన్ని మూసీని ఏదైతే మరి అక్కడ క్లీన్ చేసే ఉద్దేశంతో, స్మెల్ రాకుండా ఫస్ట్ చూసుకోవాలనే ఉద్దేశంతో ఒక చర్యలు చేపట్టారు. అది కాకుండా వీళ్ళు ఏం చేశారు, ఫటాఫటా ఒక అవగాహన లేదు. డిపిఆర్ లేకుండా ఎవరన్నా ఎక్కడన్నా ప్రపంచంలో డిపిఆర్ లేకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారండి? ఇస్తారా ప్రభుత్వం ముందు? ప్రభుత్వాలు పర్మిషన్ ఇస్తాయా? మరి ఎందుకు ఇక్కడ స్టార్ట్ అయింది? మూసీకి డిపిఆర్ లేదు ఇప్పటి వరకు. డిపిఆర్ లేకుండా ఒకసారి 50,000 కోట్లు అంటూ, ఒకసారి 1,00,000 కోట్లు అంటూ, ఒకసారి 1,50,000 కోట్లు అన్నది ఎవరు? మీరే కదా, మీ మంత్రులే కదా, మీ ముఖ్యమంత్రే కదా, మీ నాయకులే కదా. అరే ఏమో పెట్టుకొని వచ్చి డిబేట్లలో కూర్చొని టీవీ ఛానల్లో కూర్చొని డంబాకూరు మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడుతారు, అర్థమవుతలేదు. మీరు అబద్ధ మాటలు చెప్పే మీరు ఈరోజు గద్దెనెక్కిరు, మళ్ళీ అబద్ధపు మాటలు మీరు కొనసాగిస్తే ప్రజలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాం. సరే, ఈ ప్రజల అంచనాలకి పాలనకి ఒక ఫైర్ బ్రాండ్ కింద రేవంత్ రెడ్డి గారు ఎదిగారు అన్నది బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు నిజంగా. అంటే 9.5 ఏళ్ల పాలన తర్వాత వేరే ఎవరన్నా వస్తారు అనుకున్నప్పుడు ఇన్నాళ్ళు మనతో కొట్లాడాడు, అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, సర్లే పోనీ ఒక అవకాశం వచ్చింది, ఏం చేస్తాడో చూద్దాం అన్న దాంట్లోనే ఉన్నారు. సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి ఈ ఏడాది ఒక ముఖ్యమంత్రిగా, మిగతా మంత్రివర్గాన్ని పక్కన పెట్టేసేయండి, ఈ 1 yearలో ఆయన పనితీరుని చూసుకున్నప్పుడు ఎక్కడ ప్లస్ ఉందంటారు, ఎక్కడ మైనస్ ఉందంటారు ఈ పాలన ప్రజల అంచనాల దగ్గర? పనితీరు అంటే పని ఏదైనా జరిగితే కానీ చెప్పడానికి, ఏది జరగలేదు, ఏం జరిగింది చెప్పండి? కంప్లీట్ జీరో. ఏం జరిగింది? ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు నేను సరే నన్ను బీఆర్ఎస్ నాయకుని పక్కకు పెట్టండి, చిన్న పిల్లోళ్ళు అనండి, గురుకులాల్లోకి వెళ్ళి అరే ఇది ఎవరు కట్టిరా నాయన అంటే కేసీఆర్ అంటారు. రైతులందరూ పంటలు పండిస్తారు, పొలం ఇంత అద్భుతంగా గతంలో పంటలు పండినాయి, ఈ పంటలు పండుతున్నాయి ఎందుకంటే కేసీఆర్ అంటారు. చెరువుల దగ్గరికి వెళ్ళి చెర్లలో నీళ్లు ఉన్నాయని చెప్పండి, అప్పుడు కేసీఆర్ అంటారు. చెర్లలో ఒక చేప పిల్లని అడగండి, కేసీఆర్ వేసిండే అని అన్ను అంటారు. దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని వాళ్ళు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇంకోటి కొనుక్కున్నారు, కేసీఆర్ అంటారు. అది కదా. ఆడపిల్లలు పెళ్లిలోకి వెళ్ళి పెళ్లి మండపంలో అడగండి, కేసీఆర్ అంటారు. అది కదా. మరి నువ్వు చేసింది ఏంది? సెక్రటరియట్ ముందు నిలబడి అడగండి ఇది ఎవరు కట్టిరని ప్రజలని, అక్కడ వెళ్తున్న వాళ్ళని కేసీఆర్ అంటారు. అమరుల జ్యోతి చూపించి అడగండి, కేసీఆర్ అంటారు. అక్కడికి వెళ్ళి ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఈ ఫ్లైఓవర్ కట్టిందంటే కేసీఆర్ ప్రభుత్వంలో అంటారు. ఐటీ రంగంలో టీ హబ్లు అడగండి, ఓన్లీ కేసీఆర్, ఒక హైదరాబాద్నే కాదు 2 tier సిటీస్లో కూడా ఐటీ రంగంలో ముందుకెళ్ళాలి, మన నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి అని చెప్పేసి 2 tier సిటీస్లో కూడా టీ హబ్లు కట్టారు. అక్కడికి వెళ్ళి ముందుకెళ్ళి అడగండి, కేసీఆర్ అంటారు. మరి మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళి అడగాలి చెప్పండి? కేసీఆర్ ఏదైనా ఇల్లు కూలిపోయిన కాడికి అడిగితే ఎవరు కూల్చిండ్రా అంటే ఐటీ కంపెనీస్ వస్తున్నాయి కదా. నిన్న మొన్న కూడా గూగుల్ కంపెనీతో ఒప్పందాలు జరిగాయి, అలాగే మిగతా ఐటీ కంపెనీస్ కూడా వస్తున్నాయి, పెట్టుబడులు పెడుతున్నాయి, డేటా సెంటర్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం మొన్ననే గూగుల్ వాళ్ళతో కూడా ఒప్పందం చేసుకున్నట్టు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. అది పని జరుగుతున్నట్టు అంటే మీరు చేసినటువంటిది అనుకుందాం. 9.5 ఏళ్ల పాలన మీద ఉంది, మీ మార్క్ని ఎవరు చెరిపేయలేరు, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మేబీ కొన్ని వాటిల్లో మీకు సిద్ధాంతపరంగా కానీ పనిపరంగా కానీ విభేదాలు ఉండొచ్చు, తప్పలేదు. బట్ కంటిన్యూషన్ అవుతున్నది, అది జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ ఒక్క మార్క్ కూడా ఇవ్వడానికి లేదా దాంట్లో? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మీరు రేవంత్ రెడ్డి గారు ఫోటోలకు పరిమితం తప్ప ఆయన చేసేది ఏం లేదు. ఇప్పుడు
మొన్న సిద్దిపేటలో మొన్న సిద్దిపేటకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు కోకోకోలా కంపెనీ బటన్ నొక్కి స్టార్ట్ చేశారు. ఈరోజు అసలు ఏం మొహం పెట్టుకుని వెళ్ళి అది ఆన్ చేశారో నాకు అర్థం అవ్వట్లేదు. గతంలో కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరమే వేస్ట్, కుంగిపోయింది, ఊడిపోయింది, వంగిపోయింది అని మాట్లాడారు. ఈరోజు కాళేశ్వరం నుంచే కదా కొండపోచమ్మ నిండింది. ఇదే కాళేశ్వరం నీళ్ళు ఉన్నాయి, కొండపోచమ్మ ఉందనే కదా కోకోకోలా కంపెనీ పెట్టింది. ఇదే కేటీఆర్ గారు కదా మాట్లాడి కంపెనీ తీసుకొచ్చింది. ఈరోజు బటన్ నొక్కింది ఎవరండి? రేవంత్ రెడ్డి. ఏం చేశాడని చెప్పండి. బటన్ మీరు కూడా నొక్కుతారు, నేను కూడా నొక్కుతానండి. ప్రారంభించేది ఎవరైనా ప్రారంభిస్తారు కదా. ఓకే. సో ఇది అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారు కష్టపడి తీసుకొచ్చిన కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ ఈరోజు ఓన్లీ బటన్ ప్రెస్ చేస్తూ ఆన్ చేస్తూ ముందుకే తాగుతున్నారు తప్ప వాళ్ళు కొత్తగా తీసుకొచ్చింది ఏంది అని చెప్పేసి ఈరోజు సమాజం అడుగుతూ ఉంది. రైట్. సో ఇక ఇందులో ఇంకా అత్యంత ముఖ్యమైనటువంటిది రైతు రుణమాఫీ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన రైతులకి అని చెప్పారు. అలాగే కొంతమందికి టెక్నికల్గా ఇది కేవలం ఒకళ్ళు చెప్పారు లేదా ముఖ్యమంత్రి మాత్రమే చెప్పారంటే మీరన్నట్టుగా అబద్ధం ఆడారనో లేదంటే తప్పించుకోవడానికి మాట్లాడారని అనుకోవచ్చు. తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, భట్టి గారి దగ్గర నుంచి, కోమటిరెడ్డి దగ్గర నుంచి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం మంత్రివర్గం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే రైతులకు రుణమాఫీ ఇదిగో ఇది చేశాము, ముఖ్యమంత్రి కూడా ఇంతమందికి చేసాం, ఇందులో టెక్నికల్ ఎర్రర్స్ అనేవి ఇక్కడ కొంతమందికి ఉన్నాయి, ఇవి ఖచ్చితంగా మేము క్లియర్ చేసి తీరతాము, ఒక్కళ్ళని కూడా వదిలేదు లేదు అన్నారు. దాదాపుగా ఆల్మోస్ట్ క్లియర్ అయ్యాయని అంటున్నారు. సో దీని మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? రైతు రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసింది పార్టీ, దగా చేసిన పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు రైతులకు రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం అన్నది ఇదే రేవంత్ రెడ్డి గారు. మీకు ఏదైతే రేషన్ కార్డుతోని సంబంధం లేకుండా మీకు రుణమాఫీ చేస్తామన్నది ఇదే రేవంత్ రెడ్డి గారు. అసలు రేషన్ కార్డులే లేవు అని చెప్పింది కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ ఇస్తామన్నది ఇదే రేవంత్ రెడ్డి గారు. ఇప్పటివరకు కార్డులు ఇవ్వలేదు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తా ఉన్నాం, ఇప్పటికి 3వ విడత అని వాళ్ళే ఒప్పుకున్నారు. 3వ విడత ఆగస్టు 15 వీళ్ళు బడాయి మాటలు కొట్టడం ఏంటంటే ఆగస్టు 15 లోపు మేము రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేయకపోతే హరీష్ రావు గారు రాజీనామా చేయాలి అంటారు. మీరు చేసిరా? ఏ మొహం పెట్టుకొని మళ్ళీ హరీష్ రావు గారిని రాజీనామా చేయాలంటున్నా కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పటి వరకు కూడా సగం చేసిరు అంటే 50% 60% వాళ్ళు రైతులకు రుణమాఫీ చేసిరు తప్ప ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదు. మీకు ఎగ్జాంపుల్గా ఇదే జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ ఏదైతే జగిత్యాలు ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, లేకపోతే ఇదే కడియం శ్రీహరి గారు కాంగ్రెస్లో ఉన్నారు ఇప్పటికి కూడా, వాళ్ళే మీటింగ్లు పెడితే మాకు రుణమాఫీ రాలేదా అని చెప్పేసి వాళ్ళ ముందే మాట్లాడుతున్న సందర్భం. ప్రజల్లోకి వెళ్తే రైతులు ఒక విషయం నేను చెప్పేది వినండి, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఇది. రైతులు వాళ్ళు పొద్దున్న లేసుకొని పొలాలకు వెళ్ళి పొలాలు చూసుకునే పరిస్థితిలో ఉంటారు. నువ్వేమి చెప్తా ఉన్నావు? ఏకకాలంలో రుణమాఫీ నువ్వు చేస్తా అనేది చేసేస్తే అయిపోయేదానికి నువ్వు బ్యాంకులతో లింక్ పెడతాడు. ఇవాళ రైతులు వాళ్ళు చదువుకోకుంటారు, ఆ పాస్బుక్లు పట్టుకుని పేపర్లు పట్టుకుని బ్యాంకుల చుట్టూ పాక్కుంటా దేక్కుంటా ఆటోలలో పోకుండా అక్కడ ఉండి పొద్దున్న నుంచి రాత్రి వరకు పడిగాపులు కాపుకుంటా వాళ్ళకి సమాధానం చెప్పే నాదులు లేడు. ఏదో టెక్నికల్ అరే నువ్వు ప్రభుత్వంలో ఉన్నావా? ఎక్కడున్నావు? ప్రభుత్వంలో ఈరోజు కాంగ్రెస్ ఉంది. మీరు చిటికా వేస్తే ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఏ ఎంఆర్ఓ అయినా, ఏ బ్యాంక్ అయినా స్పందించే అవకాశం ఉంటుంది. 24 గంటల్లో ఎన్ని లక్షలు. సతీష్ గారు అంటే సీరియస్గా వెళ్తున్నాం కాబట్టి మరీ అంత సీరియస్గా కాకుండా ఒక మాట చెప్పాలి ఇక్కడ. ఇందాకనే మీకు ఒక విషయం చెప్పాయంటే రైతు బంధు విషయంలో ఎమ్మెల్యేల పేర్లు ఇవి కూడా ఉన్నాయని చెప్పి. అన్ఫార్చునేట్లీ రైతు రుణమాఫీలో కూడా ఎమ్మెల్యేల పేర్లు ఏంటంటే అది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అదే అంటే మీరు రైతుల రాజకీయ నాయకుల స్పీకర్ గారు ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ. ఎందుకు చెప్పాలంటే ఏడాది పాలనలో ఎవరెవరిని గుర్తు చేసుకోవాలి అన్నప్పుడు ఎంతో మంది మహానుభావుల పేర్లు చెప్పుకుంటాం. గుమ్మడి నరసయ్య గారు అనేటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే, అవును, ఆయన పేరు చెప్పుకోవాలి. ఆయన పేరు ఇక్కడ ఏ లిస్టులోనూ కూడా కనిపించాలి. ఈ రోజు దాకా రైతు బంధులో వచ్చింది, పెన్షన్లో వచ్చింది, ఫలానా స్కీమ్లో వచ్చింది, ఇందులో వచ్చిందని హ్యాపీగా సైకిల్ వేసుకుని ఆయన ఇంటి నుంచి ఆయన పని మీద వెళ్ళేస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళలాగా నాకు రైతు బంధులో ఎంత వచ్చింది, నేను రైతు తీసుకోకూడదా, ఇవి ఎక్కడ రాలేదు. అంటే మీ ప్రభుత్వం ఇప్పుడు ఇంకో మాట అన్నారు, అధికారులందరూ మీ చేతిలోనే ఉన్నారు కదా అని. అంటే టెక్నికల్ ఎర్రర్స్ మీ ప్రభుత్వంలో కూడా ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఆ పేర్లు వచ్చాయి. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో నేను మాట్లాడింది టెక్నికల్ ఎర్రర్స్ లో సరే ఎమ్మెల్యేలు వచ్చిందా, స్పీకర్ గారు, కాంగ్రెస్ స్పీకర్ గారు కూడా వచ్చింది, ఆ సబ్జెక్ట్ తీస్తే మనకు 1 డే అవుతుంది, పక్కకు పెడితే నేను అనేది ఏంటంటే టెక్నికల్ ఎర్రర్స్ అంటే ఏంటంటే ఒకరికి ఇద్దరికి మిస్ అయితే టెక్నికల్ ఎర్రర్ అంటారు. 40% మిస్ అవుతే టెక్నికల్ ఎర్రర్ అయితే అధికార యంత్రాంగం ఉంటుంది, కనుక్కోవచ్చు. అరే ఎన్ని వేల కోట్లు వెళ్ళినాయి, ఎన్ని వేల కోట్లు ఆగినాయి, ఎంతమందికి రీచ్ అయినాం, ఎంతమందికి రీచ్ కాలేదు అనేది విత్ 24 అవర్స్లో ఇచ్చే అవకాశాలు ఈ రోజులలో. అంత టెక్నాలజీ పెరిగింది, అందరు ఎడ్యుకేటెడ్, ఐఏఎస్లు అంత యంగ్స్టర్స్ ఉన్నారు ఈ రోజులలో. ఎన్ని నిమిషం 24 గంటలలో ఇస్తే అవకాశం ఉంటుంది. ఇంకెన్ని రోజులు మీరు సమీక్షలు పెడతారు ఎప్పుడు? దళిత బంధు అడిగితే సమీక్షలు అంటారు, రైతుల రుణమాఫీ ఏంద్ర నాయన అంటే సమీక్షలు అంటారు, రైతు భరోసా ఏంద్ర అంటే సమీక్షలు అంటారు, ఇంకా ఉద్యోగాలు ఏంద్ర అంటే సమీక్షలు అంటారు.
ఖమ్మంలో వరద బాధితులకు పరిస్థితి ఏంటంటే సమీక్షలు అంటారు. మీరు సమీక్షలతోనే ఏడాది అయిపోయింది, మీరు చక్కదనం ఎప్పుడు చేసేది అంటారు ప్రజలందరూ కూడా. రైట్. ఇక అసలైనటువంటిది ప్రస్తుతం చాలా సంచలనం అవుతున్నటువంటిది తెలంగాణ తల్లి విగ్రహం అన్న దగ్గర వచ్చేసి ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారులు, తొలితరం ఉద్యమకారులది పక్కన పెట్టేద్దాం, ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ. మలితరం ఉద్యమకారులు అయింది, తెలంగాణ సాధించుకుందాం, తెలంగాణ వచ్చింది, రెండో ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఈ ఉద్యమకారుల మీద ఉన్నటువంటి కేసుల విషయంలో గత ప్రభుత్వం చేసింది ఏంటి, ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి అన్న దగ్గర మీరు చెయ్యలేదు, ఈ ప్రభుత్వం చెయ్యాలి అనుకున్నా చెయ్యట్లేదు, అందుకే వీళ్ళ మీద కూడా మైనస్ ఉంది అనేది ప్రధానంగా వచ్చింది. అంటే ఇక్కడ ఇద్దరికి ఈక్వల్గానే, ఒకళ్ళని తప్పుపట్టట్లేదు, ఒకళ్ళని రైట్ అని కూడా అనట్లేదు. ప్రజల నుంచి తీసుకున్నటువంటి అభిప్రాయం నేను చెప్పేది కాదు. ఇది ఉద్యమకారులను గౌరవించిన పార్టీ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. మేము అప్పుడు గౌరవించినాం, స్టిల్ ఇప్పటికి గౌరవిస్తున్నాం. మేము ఉద్యమకారులం అని గొప్పగా చెప్పుకుంది కేసీఆర్ గారి హయాంలోనే. ఈరోజు ఎవరైనా చెప్తారు ఎక్కడైనా ఉద్యమకారులం అని? చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి స్థానం లేదు ఈ పార్టీలో. ఎందుకు స్థానం లేదు అంటే ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా ఉద్యమం చేసిన వాళ్ళు కాదు. ఓకే, కాంగ్రెస్లో ఉన్న ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు రైఫల్ పట్టుకొని తిరిగిన వ్యక్తి, ఉద్యమంలో తిరిగిన వ్యక్తి కాదు. ఉద్యమకారులను అణచివేసిన వ్యక్తి, టీడీపీలో ఉండి చంద్రబాబు నాయుడు గారికి మూటలు మోసిన వ్యక్తి. ఇదే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బలహీనపరుద్దాం, మళ్ళీ ఆంధ్రాలో కలుపుదామని చెప్పి ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తికి ఉద్యమకారుల గురించి ఎలా తెలుస్తుందండి? అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఏదైనా కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసింది, గద్దెనెక్కారు. పదవిలోకి వచ్చేదాకా ఒక మాట మాట్లాడరు, పదవులు పెరిగినాక ఒక మాట మాట్లాడరు. ఇదే ఇప్పుడు సీతక్క గారు గతంలో రకరకాల మాటలు మాట్లాడరు, గ్రౌండ్లో తిరిగారు, రీల్స్కు మాత్రం పరిమితమయ్యారు. ఇవాళ గురుకులాల్లో పిల్లలు చనిపోతే ఎందుకు వస్తలేరండి సీతక్క గారు? ఎందుకు రావడం లేదని అడుగుతా ఉన్నాం. మహిళ కదా. సరే, మీరు ఒక మంత్రి కొండ సురేఖ గారు కానీ, సీతక్క గారు కానీ, ఇంకా మహిళా ఎమ్మెల్యేలు కానీ, మీరు మంత్రి స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు పక్క పెట్టండి. ఒక మహిళా స్థానంలో, ఒక మాతృస్థానంలో ఉండి ఆలోచించండి. పిల్లలు చనిపోతే మీ పరిస్థితి మీరు ఎలా రెస్పాండ్ అవుతా ఉన్నారు? ఎవరేమో కురుకురాలు తిన్నారంటారు, ఎవరేమో చాక్లెట్ తిన్నారంటారు, ఎవరో ఇంటికాడ అప్పాలు తెచ్చుకొని తిన్నారు కాబట్టి ఇట్లా అయిందంటారు. అంటే అలాంటి పరిస్థితుల్లోనా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది? రైట్. సో ఉద్యమకారులకు సంబంధించి అయితే మీ 6 గ్యారంటీలు కావచ్చు, మిగతా కావచ్చు అని చాలా క్లియర్గా చెప్పారు. ఉద్యమకారుల దాంట్లో అటు మీకు కానీ వాళ్ళకి కానీ ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటిది ఈ ఏడాది పాలన మీరు తీసుకున్నప్పుడు మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. అంటే కాంగ్రెస్ ఎక్కడ విజయం సాధించింది అంటే ఉద్యమకారులకి మీ హయాంలో అవమానాలు జరిగాయి అన్నటువంటి ఒక పాయింట్ని బాగా రేస్ చేశారు, రేస్ చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ప్రజల్లోకి ఏమొచ్చిందంటే అవును ఇంతమందిని మోసగించారు అని చెప్పి వీళ్ళు వచ్చారు కదా, మరి వీళ్ళు చేసింది ఏంటి అన్నప్పుడు వీళ్ళు కూడా ఏం చేయలేదు రైట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. గతంలో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు బస్సులు పెట్టి పాపం వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. బస్సులు పెట్టి మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి మీరు వెళ్ళండి అయ్యా, ఊరు గ్రామాన్ని తిరగండి, బస్సులు పెడతాం మేము అని చెప్పేసి వాళ్ళని బస్సులు పెట్టి పంపించి కనీసం వాళ్ళని తిండి నిద్ర లేకుండా చేసారు వాళ్ళని. ఓకే, వాళ్ళు పాపం కేసీఆర్ గారి మీద అబద్ధపు మాటలు చెప్పండి, మా ప్రభుత్వాన్ని తీసుకురండి అని పంపిస్తే పాపం నిరుద్యోగులందరూ నమ్మి మోసపోయి ఊళ్ళో అంతా తిరిగి కేసీఆర్ అట్లా ఇట్లా అని చెప్పేసి పాపం చెప్పి ఇక్కడికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. ఈరోజు వాళ్ళే చెప్తా ఉన్నారు మేము ఏదైతే మా నిరుద్యోగుల వల్లనే ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఈరోజు నిరుద్యోగులు సెక్రటరియట్ ముందుకు వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నారండి నిరుద్యోగులు? అయ్యా కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగా జరిగింది, మేమేదో మోసపోయినాం, వీళ్ళు దొంగ మాటలు చెప్పిర్రు, మేము మోసపోయినాం, మా జీవితాలను ఆగం చేసిర్రు, మా బతుకులు ఆగం అయిపోయినాయి, మాకు వయసు పెరుగుతూ ఉంది, మాకు పెళ్ళిళ్ళు అయ్యే పరిస్థితి లేదు, మా ఇంట్లో కుటుంబాలు ఆగమవుతూ ఉన్నాయి, నా కొడుకు జాబ్ వస్తుంది, నా బిడ్డకు జాబ్ వస్తుందని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, పెట్టిన రూపాయి హాస్టల్లో ఫీజులు కట్టలేక చచ్చిపోతూ ఉన్నాం, మా బతుకేందయ్యా అని చెప్పేసి కేసీఆర్ గారు మళ్ళీ మీరు రండయ్యా అని చెప్పేసి సెక్రటరియట్ ముందు యువత అంతా మొత్తుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఇక ఆఖరి అంశం సోషల్ మీడియా ప్రభావం, మారుతున్న పార్టీల పరిస్థితులు అని తీసుకున్నప్పుడు దీంట్లో ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కాస్త అనుకూలం, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాతోటే విజయం సాధించింది కాస్తలో కాస్త అన్నటువంటిది వదిలేసి పూర్తిగా ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రచారం కూడా పూర్తిగా ఈ పథకాలకు సంబంధించి చేయట్లేదు అన్నటువంటిది వస్తుంది. అంటే 2023 ఎన్నికలకి ముందు 9.5 ఏళ్ళు మీరున్నారు, సోషల్ మీడియా అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనేది అందరికీ తెలిసినటువంటిదే. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు, ముఖ్యంగా కేటీఆర్ గారు పర్సనల్గా ఆయన అకౌంట్ చూసినట్టయితే ప్రతి దాంట్లో 2014 నుంచి 19 వరకు ఫలానా వాళ్ళకి ఇది ఇబ్బందిగా ఉంది అని ఎవరైనా ట్వీట్ వేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ ఆఫీస్ నుంచి రెస్పాండ్ అవ్వడం. ఈవెన్ కరోనా టైంలో ఫలానా చోట అక్రమం జరుగుతుంది, ఇలా టీకాల దాంట్లో ఇది అంటే అక్కడ కూడా ఆయన టీం వాళ్ళు కాంటాక్ట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా చూశారు. యాక్టివ్నెస్ అనేది బాగా పెరిగింది.
బట్ సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఈ సోషల్ మీడియా మొత్తాన్ని ఎలా తీసుకెళ్లారు అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికే తీసుకెళ్లారు అన్న ఆరోపణ ఒకటి ఉంది ప్రజల్లో. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఫుల్గా యాక్టివ్ అవ్వడం, వాళ్ళ టీమ్స్ అన్ని యాక్టివ్ అవ్వడం, చాలా అరెస్టులు కూడా జరిగాయి అప్పట్లో. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే సునీల్ కనుగోలు అరెస్ట్ అని, మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం అని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది అని చెప్పి. అది మైనస్ మీకు అయ్యింది, వీళ్ళకి ప్లస్ అయింది. రివర్స్ అయింది ఇప్పుడు ఈ 1 ఇయర్లో. ఏంటంటే మీ సోషల్ మీడియా యాక్టివ్ అయింది, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది తక్కువ అయిపోయింది అని చెప్పి. అలాగే దీని మీద ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో చేసేటువంటి వ్యాఖ్యల మీద అరెస్టులు జరుగుతున్నాయి అన్నది కూడా కాస్త నెగిటివ్ అవుతోంది. అయితే అందులో చాలామంది అడుగుతున్నారు తప్పు మాట్లాడితే ఎందుకు ఉపేక్షించాలి అని చెప్పి. సో దీని మీద మీ పార్టీ యొక్క స్టాండ్ ఏంటి సోషల్ మీడియా? సోషల్ మీడియాలో కొత్తగా క్రియేట్ చేసి పెట్టేదే ఉండదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో మేము ఇది చేసినాం, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో గురుకులాలను కట్టినాం, గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చినాం, నీళ్ళు ఇచ్చినాం, నిధులు ఇచ్చినాం అని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం తప్ప చెప్పుకునే బాధ్యత మాకు ఉంటుంది కదా. మీరు కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో వీక్ ఉన్నారని మీరు అంటా ఉన్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఏడాది కాలంలో సోషల్ మీడియాలో వీక్ ఉన్నారంటే వాళ్ళు చేసింది ఏంటండి పాపం చెప్పుకోవడానికి సోషల్ మీడియాలో? నువ్వు ఏదైనా చేస్తేనే కదా, ఏదైనా మాలు ఉన్నాయి ఇంత మసాలా చల్లేది, ఆ మాలే లేదు, మసాలా ఎడికెళ్ళి వస్తుంది చెప్పురి అంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒకటైతే కొంచెం చేశారు. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఈ హైడ్రాకి సంబంధించి హైడ్రా అనేది ఒక వ్యవస్థ వీళ్ళు తీసుకొచ్చినప్పటికీ మూసీ నది మీద ఇది సుందరీకరణ లేదంటే ప్రక్షాళన లేదు మూసీ పునరుజ్జీవం, వాట్ ఎవర్ ద నేమ్ దే కాల్ ఇట్, అయిన గొడవ తర్వాత నేమ్స్ చేంజ్ చేశారా లేదంటే ముందే పెట్టుకున్న తర్వాత మాట్లాడనేది పక్కన పెడితే, దీని మీద మూసీ నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చెయ్యాలి అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చింది కేటీఆర్ గారే. ఆయనే అధికారులకి మౌఖికంగా కూడా ఆదేశాలు ఇచ్చారు, మీటింగ్స్ నడిచాయి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది కూడా డిస్కషన్ జరిగింది అన్నది పాత వీడియోలు కూడా తీసుకొచ్చి ప్రజల్లో పెట్టారు. ఎందుకు? ఒక పక్కన అధికారం పోయింది, సరే బాధ ఉంటుంది ఎవరికైనా సరే, 9.5 ఏళ్ళు కష్టపడి పనిచేసాము, అయినా సరే ప్రజలు ఏదో తీర్పిచ్చారు, బట్ ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు మీకైనా నాకైనా ఏదో పాయింట్లో కోపం రావడం సహజం. ఆ దాంట్లో గతంలో మనం ఏం మాట్లాడామో మర్చిపోయి ముందుకు తీసుకెళ్ళడం సహజం, ఏ పార్టీ వాళ్ళు అతీతం కాదు. సో దాంట్లో కేటీఆర్ గారు మర్చిపోయి మాట్లాడారు అని చెప్పి వీళ్ళు అన్నారు, లేదు మాకు గుర్తుంది మేము చెప్పింది అది అని చెప్పి కవర్ అయింది. సోషల్ మీడియాలో ఏ పార్టీని ఇక్కడ సపోర్ట్ చేసేది లేదు ప్రజలు, అదైతే చాలా క్లియర్గా ఉన్నారు. సో అక్కడ ఇలాంటివి తీసుకోవడంలో, అలాగే దాడులు జరిగిన చోట ఇప్పుడు సీసీ కెమెరాలు, అఫ్కోర్స్ మీ ప్రభుత్వంలో ఎన్ని ఇన్స్టాల్ చేశారనేది ప్రజలకు లెక్క తెలుసు. ఆ బిల్డింగ్ సర్వైలెన్స్ అని అక్కడ ఐకానిక్ బిల్డింగ్ ఉంది, దాన్ని ఎవరు క్లెయిమ్ చేసుకోవట్లేదు. కానీ దాని నుంచే మీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా పట్టుకొని కొంతమంది దాన్ని కూడా బయటపెట్టడంలో సక్సెస్ అయిందని అంటున్నారు. ఇప్పుడు ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే వాళ్ళని గొంతు నొక్కే దిశగా పనిచేస్తూ ఉంది ప్రభుత్వం. ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో ఇప్పుడు ప్రజల గొంతుకగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా హక్కు అండి, వాళ్ళు స్పందించే సమయంలో ఇప్పుడు వాళ్ళని గొంతు నొక్కే దిశగా వీళ్ళు పనిచేయడం అనేది, ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తూ ఉన్నాడు. సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు మాట్లాడితే మళ్ళీ ప్రజలందరూ కూడా మళ్ళీ మోటివేట్ అవుతారు, మళ్ళీ పీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారు. ఆల్రెడీ మొగ్గు చూపుతున్నారు కదా, మనం ఏం చేసేది లేదు, చేయబోయేది ఏం లేదు, కాబట్టి మరి మాట్లాడే వాళ్ళని తొక్కేద్దామనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. ఇంకోటి కేటీఆర్ గారు చాలా క్లియర్గా మీరు ఒక విషయం గమనించాలి. ఇప్పుడు ఈరోజు నిన్న ఏమన్నారు, డీజిల్తో నడిచే ఆటోలన్నీ వెళ్ళిపోవాలా, తీసేద్దాం ఆటోలని అన్నారు. రేపు ఆటో వాళ్ళ యూనియన్ బంద్ ప్రకటించినట్టు. సో ఇక్కడ గతంలో కేటీఆర్ గారు ఈ కార్స్ రేసింగ్ ఏ ఉద్దేశంతో ఇది డెఫినెట్ గా సతీష్ గారు ఇవన్నీ కూడా చెప్పుకోవాలంటే ముఖ్యంగా మనకు సమయభావం అవుతుందంటే ఒక గంటలో సంవత్సరం పరిపాలనని మీ 10 ఏళ్ల పాలన చెప్పడం అనేది డెఫినెట్ గా జరగనటువంటి పని. మీరు ఒక లిట్మస్ టెస్ట్ లాగా, ఎందుకంటే ఇవాళ క్లోజ్ చేయాలి కాబట్టి టాపిక్ అండి. మీరు ఈ డీజిల్ ఆటోలన్నీ తీసేయాలని ఈ రోజు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు, మేము గతంలోనే చెప్పినాం, ఏమని చెప్పినాం, ఈ కార్ రేసింగ్ ఎందుకు తీసుకొచ్చారు మీరు, దానివల్ల ఉపయోగం ఏందని వీళ్ళు అంటే, ఈ కాంగ్రెస్ నాయకులు తెలివితక్కువ నాయకులు అంటే, మేమేం ఈ కార్స్ రేసింగ్ అనేది కాలుష్యాన్ని తగ్గించే విషయంగా, ఈ డీజిల్ పెట్రోల్ ఈ పొల్యూషన్ తగ్గించే దిశగా ఈ కార్స్ రావాలా. రేపు ఈ మోటార్స్ మొత్తం నెక్స్ట్ జనరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ కూడా మోటార్స్ వస్తుందని చెప్తే మళ్ళీ ఇలా ఏమంటారు, డీజిల్ ఆటోలని పోవాలని వాళ్ళు ఒప్పుకున్నారా లేదా? అంటే వాళ్ళు ఏంటంటే మనం చెప్పిన తర్వాత మార్పు అనేది ఇన్విటబుల్ అండి, అది ఎవరు వచ్చినా. మీరు కేసీఆర్ గారు కేటీఆర్ గారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దీంతో క్లోజ్ చేసేద్దాం. ఏంటంటే ఎవరి పరిపాలన బాగుంది అన్నటువంటి దానికి వచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు అన్నింటిలో చాణక్య స్ట్రాటజీ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 40% మంది రేవంత్ రెడ్డి పాలన బాగుంది అని, 56% మంది కేసీఆర్ పాలన బాగుంది అని చెప్పని అన్నారు. చాలా క్లియర్గా చెప్పారు. ఒక 4% మంది మేమేం చెప్పలేమన్నారు. అలాగే ఇంకొక సర్వే ప్రకారం చూసుకుంటే 35% మంది మాత్రమే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది అన్నారు, 44% మంది కేసీఆర్ పాలన అన్నారు,
ఈ మాట చెప్తే ఇద్దరు నన్ను తిడతారు. 19% మంది ఇద్దరిది పనికిరాని పాలనే అంటున్నారు. అండ్ ఇంకొక 2% కొత్త సీఎం రావాలంటున్నారు. మరి ఎవరిని తీసుకొస్తారో నాకైతే తెలియదు ప్రస్తుతానికి. సో ఇది ఇలాగా ఏడాది పరిపాలన మీద ఉన్నటువంటి ఒక ప్రోగ్రెస్. బట్ ఎస్, గవర్నమెంట్కి ఇది ఒక హెచ్చరిక, అంటే లిట్మస్ టెస్ట్ అంటాం. ఏడాది ఇంకా 4 అడుగులు వెయ్యాలి. ప్రస్తుతం పడింది 1 అడుగే. ఈ అడుగులో పడినటువంటి తప్పులు ఏమున్నాయో సరి చేసుకోవడానికి వచ్చినటువంటి అవకాశం ఇది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళని రమ్మని పిలుస్తున్నారు. మరి రేపు పొద్దున వెళ్తారా లేదా అనేది లెట్ డిసైడ్. నిర్బంధిస్తా ఉన్నారు, హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు, ప్రశ్నించమని రమ్మంటా ఉన్నారు. అడిగేది వేరే వాళ్ళని కాబట్టి ఇప్పుడు అది ఆయన వెళ్తారా లేదా అనేది రేపు చూద్దాం సతీష్ గారు. డెఫినెట్ గా రేపు కూడా మనకి కొన్ని రిపోర్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. లెట్స్ కంటిన్యూ ది డిబేట్ టుమారో ఆల్సో. సో ఇది ఈ రోజుకు ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఏడాది పాలన మీద ఉన్నటువంటివి. ఇంకా రేపు ఉన్నాయి, ప్రతి పాలనలో ఉన్నటువంటి ప్లస్ అండ్ మైనస్ అని చెప్పుకోవాలి కాబట్టి కంపేర్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఒకటే. అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సాధించుకున్నాను తెలంగాణ అన్నారు. అందరూ తెలంగాణవాదులే. కానీ చివరికి తెలంగాణ కొట్టుకుంటుంది ఎవరైనా అంటే అదే బీఆర్ఎస్ అదే కాంగ్రెస్, అదే బీజేపీ అదే కాంగ్రెస్, అదే బీజేపీ అదే బీఆర్ఎస్. ఎందుకు కొట్టుకోవడం? అందరూ కలిసికట్టుగా ప్రభుత్వం ఒకళ్ళది ఉంది, పక్కనే మేము కూడా ఉన్నాం అన్నదమ్ములాగా తీసుకెళ్దాం తెలంగాణ అగ్రగామిగా అని చెప్పి తీసుకెళ్లడమే సమాజం కోరుకుంటుంది. సో ఇది ఇవాళ బీఆర్కే న్యూస్ సమర్పించినటువంటి ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.